హాయ్ ఎవ్రీవన్, నా పేరు అభిషేక్. నేను స్కూలింగ్ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు ఎవ్రీథింగ్ నేను హైదరాబాద్లోనే చేశాను. నాకు గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ ఆ టైంలో నాకు ఈ సీజీఎల్ ఎగ్జామ్ గురించి తెలిసింది త్రూ మై ఫ్రెండ్ రాహుల్. సో వన్ డే ఎవ్రీథింగ్ నాకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి, సిలబస్ గురించి, ఎవ్రీథింగ్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో నాకు అది ఇంట్రెస్టింగ్గా అనిపించి నేను గ్రాడ్యుయేషన్ తర్వాత ఇక్కడ క్లాస్మేట్ అకాడమీలో జాయిన్ అయ్యాను. ఇక్కడ జాయిన్ అయ్యి ఇంకా కోర్స్ కంప్లీట్ చేయడానికి నాకు ఒక 6 months అలా పట్టింది, 6 to 7 months అలా పట్టింది. ఈ గ్యాప్లోనే 2019 నోటిఫికేషన్ ఉండే. సో నాకు 2019 నోటిఫికేషన్ రిజల్ట్ ఇంకా సిలబస్ కూడా అవ్వలేదు. సో అటెంప్ట్ ఇచ్చాను, అది క్లియర్ అవ్వలేదు. సో దాని తర్వాత లాక్డౌన్ వచ్చింది, ఇంకా ఆన్లైన్ క్లాసెస్ కూడా అవైలబుల్లో లేవు ఆ టైంలో. సో నేను సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యాను ఆ టైంలో. ఇంకా 2020, 2021 నోటిఫికేషన్స్ కూడా అలానే ఇచ్చాను. బట్ 2021 నాకు నోటిఫికేషన్ ఫ్యూ మార్క్స్తో మిస్ అయింది. సో అట్ 2022 వరకు ఎండింగ్ వరకు నాకు కొంచెం గ్యాప్ పెరిగిపోతుంది కెరియర్ వైజ్ అని చెప్పి నేను సాఫ్ట్వేర్ ఫీల్డ్ సైడ్ వెళ్దాం అనుకున్నాను. ఇంకా లేట్ అవుతుంది. అప్పుడు రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా డిఫరెంట్గా ఉండేది. ఎగ్జామ్ ప్యాటర్న్ అవన్నీ జస్ట్ ఫర్ వన్ నోటిఫికేషన్ 1.5 year వెళ్ళిపోయేది. అలా 3 tiers ఉండేవి, మళ్ళీ 4th టైపింగ్ ఉండేది. లెంతీగా ఉండేది చాలా. 1.5 year వరకు ఒక 1 నోటిఫికేషన్ వెళ్ళిపోయేది. సో నాకు అంత ఇంకా రిస్క్ తీసుకోవాలనిపించలేదు. సో సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాను. మళ్ళీ అది కోర్స్ తీసుకొని ఇంకా ప్లేస్మెంట్స్ అటెండ్ అవ్వడం. ఇంకా అదే టైంలో రిసెషన్ ఉండే, లే ఆఫ్స్ అయ్యేటివి కంటిన్యూగా. నాకు అంత అక్కడ కూడా సేఫ్ అనిపించలేదు. ఒకవేళ జాబ్ వచ్చినా కానీ మళ్ళీ లే ఆఫ్ అయితే ఇబ్బంది కదా అని చెప్పి నాకు సేఫ్ అనిపించలేదు కెరియర్ వైజ్గా. ఇక నేను మళ్ళీ 24 స్టార్టింగ్లో ఇక్కడ మళ్ళీ డిసైడ్ అండ్ కంప్లీట్గా ఎంత టైం అయినా పర్లేదు 2024 నోటిఫికేషన్ మనం కొట్టాలి అని చెప్పి అప్పుడు పైన స్టడీ హాల్ తీసుకున్నాను. ఎందుకంటే సార్ వాళ్ళు అవైలబుల్ ఉంటారు ఎనీ టైం మనకి అని చెప్పి, ఇక్కడే ఉంటే డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోవచ్చు సార్ దగ్గర అని చెప్పి ఇక్కడే జాయిన్ అయ్యాను. సో అలా కొంచెం బేసిక్స్ అన్నీ మళ్ళీ బ్రషప్ చేసుకొని అవన్నీ కొంచెం టైం పట్టింది, 1-2 months. ఇంకా సార్ ఏ డౌట్స్ ఉన్నా కానీ సార్ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎనీ టైం వాళ్ళు అవైలబుల్లో ఉన్నప్పుడు ఎప్పుడు హెసిటేట్ అవ్వలేదు క్లారిఫై చేయడానికి. వెదర్ ఇట్స్ ఉమా సార్ ఆర్ అమర్నాథ్ సార్, ఎనీ టైం కాల్ చేసినా ఇక్కడ కిందికి సార్ ఉమా సార్ అయితే స్పెసిఫిక్గా కాల్ చేసేవారు. సార్ ఫ్రీగా ఉన్నప్పుడు రండి, ఏమైనా డౌట్స్ ఉంటే చెప్తానని చెప్పి సార్ ఒక 1 hour టైం స్పెండ్ చేసేవారు, గైడ్ చేసేవారు. ఇలా ప్రిపేర్ అవ్వండి, ఈ టాపిక్స్ ప్రిపేర్ అవ్వండి అని గైడ్ చేసేవారు ఎప్పుడు. సో మళ్ళీ ప్రిపరేషన్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ చేసి ఎక్కువ టైం స్పెండ్ చేసి దాని మీదనే ఎవ్రీ డే 4 subjects కవర్ చేయాలి. నాట్ ఈ వీక్ జస్ట్ ఈ వీక్ ఈ సబ్జెక్ట్ చదువుతా, నెక్స్ట్ వీక్ ఇంకో సబ్జెక్ట్ అలా కాకుండా ఎవ్రీ డే 4 subjects టచ్ చేయాలి మనం. మ్యాథ్స్ ఇంత ఎవ్రీ సబ్జెక్ట్ ఇంత టైం అలొకేట్ చేయాలి అకార్డింగ్ టు వెయిటేజ్ ఎవ్రీథింగ్. ఎంత టైం స్పెండ్ చేస్తే బెటర్ ఈ సబ్జెక్ట్ అన్నట్టు. అలా మ్యాథ్స్కో 3 hours. ఆఫ్టర్నూన్ కొంచెం డ్రౌజీగా ఉంటుంది మనకి ఆఫ్టర్ లంచ్. సో ఆ టైంలో మ్యాథ్స్ చేసేవాళ్ళం. ఇంకా ఇంగ్లీష్ జిఎస్ అవుతే కొంచెం స్లీపీగా ఉంటుందని చెప్పి మ్యాథ్స్ కానీ మాక్ రాసేవాళ్ళం. ఇంకా సోర్సెస్ కూడా లిమిటెడ్గా ఉంచుకోండి. ఎక్కువ అవి చాలా దొరుకుతాయి మనకు మెటీరియల్స్ కానీ టెలిగ్రామ్లో అవి ఇవి సోర్సెస్, అది చదవండి ఇది చదవండి అని అందరూ చెప్తారు. అది కాకుండా ఏదైనా 1 book పికప్ చేసుకొని బెస్ట్ ఏదో మీకు ఎంక్వైరీ చేసుకోండి. బెస్ట్ ఏదైతే అనిపిస్తుందో సార్ వాళ్ళ దగ్గర సజెషన్ తీసుకోండి. బెస్ట్ అదే సోర్స్ని మల్టిపుల్ టైమ్స్ చదవండి. వేరే సోర్స్ వదిలేసేయండి, మీకు అవసరం లేదు. అది ఏదైనా 1 source పిక్ చేసుకొని అదే ఎన్ని టైమ్స్ మీకు ఎగ్జామ్ వరకు ఎన్ని టైమ్స్ చేయగలిగితే అంత మీకు గ్రిప్ వస్తుంది సబ్జెక్ట్ మీద. అండ్ మార్క్స్ రాయడం స్టార్ట్ చేయండి. ఇంకా 2025కి ఆల్మోస్ట్ అప్రాక్స్ 90 days ఉంది. మార్క్స్ రాయడం స్టార్ట్ చేయండి. మీకు ఒక 1 monthలో మీకు బేసిక్ ఐడియా అనేది వస్తుంది వేర్ యూ స్టాండ్ అవుట్ అనేది. మీకు దాన్ని బట్టి మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి కొంచెం టైం ఉంటుంది. మీరు మళ్ళీ దీన్ని డిలే చేస్తే మీకు టైం అంతా ఇంప్రూవ్ చేసుకోవడానికి టైం దొరకదు. సో మార్క్స్ రాయండి, ఎన్ని మార్క్స్ వీలైతే డైలీ ఒక మార్క్ రాయండి అని అనలైజ్ చేసుకోండి. దాన్ని నోట్ డౌన్ చేయండి ఏ టాపిక్స్లో నీకు మిస్ అవుతుంది. కంటిన్యూగా 1 week 10 days అదే టాపిక్లో మిస్ అయితే ఆ టాపిక్ని కొంచెం ఎక్కువ ఫోకస్ చేసి చదవండి. అలా చదివితే మీరు ఆ టాపిక్ కొంచెం ఎఫిషియెంట్ అవుతారు, ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుంది. అక్యురసీ మెయింటైన్ చేయండి ఎగ్జామ్ రాసేటప్పుడు. సో పర్సెంటేజ్ చూసుకోండి, మార్క్స్ కాదు పర్సెంటేజ్ చూసుకోండి. ఒకవేళ డిఫికల్ట్ మార్క్ ఉందనుకో, మార్క్స్ తక్కువ వచ్చినాయని డిప్రెస్ కాకండి. పర్సెంటేజ్ ఓకే 90 above ఉందంటే ఓకే యూ డన్ వెల్ అన్నట్టు. ఇంకా కొన్ని చిన్న చిన్న హ్యాబిట్స్ ఉంటాయి. మనం క్వశ్చన్ని ప్రాపర్గా చదవడం నేర్చుకోం. వెదర్ ఇట్స్ ఎగ్జామ్లో అయినా మాక్ రాసేటప్పుడైనా చదవడం అయినా స్మాల్ థింగ్స్ ఉంటాయి కానీ బట్ మనం లైట్గా తీసుకోవద్దు. సంథింగ్ ఏం అడుగుతున్నాడు, గివెన్ ఏమి ఇచ్చాడు, ఏం అడుగుతున్నాడు. ఒక్కొక్కసారి గివెన్లో లాస్ట్ సెంటెన్స్లో మనకి వాట్ ఇచ్చి 60% ఆఫ్ దట్ అంటాడు, 1/3 ఆఫ్ దట్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో అది మనం సాల్వ్ చేసేసి ఎవ్రీథింగ్ సాల్వ్ చేసేసి ఆ నెంబర్ పెట్టేస్తాం. 1/3 ఆఫ్ దట్ నెంబర్ పెట్టాం. ఆ హరీలో మనకి టైం రెస్ట్రిక్షన్ ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా చేయాలని చెప్పి చూసుకోం అంత పర్టికులర్గా. జస్ట్ ఒకసారి మేక్ షూర్ చేసుకోండి. క్వశ్చన్ క్లిక్ చేసే ముందు
ఓకే మనం అడిగిందే పెడుతున్నామా అని చెప్పి. మనకు ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ ఉంటాయి మనకి. సేమ్ మనకు వచ్చిన ఆప్షన్ అడుగుతాడు, ఇంకా 1/3 ఆఫ్ దట్ నెంబర్ కూడా ఇస్తాడు. అదొకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇప్పటి నుంచే హ్యాబిట్యుయేట్ చేసుకోండి. అది మీకు లాస్ట్ ఎగ్జామ్లో చేస్తానంటే అది వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు మార్క్స్ రాసేటప్పుడు, ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇంకా అవి ముందే హ్యాబిట్యుయేట్ చేసుకోండి అవి. ఇంకా సోర్సెస్ కింద వస్తే నేను మ్యాథ్స్ అండ్ రీజనింగ్ జస్ట్ ఉమా సార్ చెప్పింది ఫాలో అయ్యాను. ఇంకా సార్ చెప్పింది నోట్స్ చేసుకున్నాను, అవి ఫాలో అయ్యేవాడిని. ఇంకా మోస్ట్లీ ప్రీవియస్ ప్రాక్టీస్ చేసేవాడిని. మన ప్రీవియస్ బుక్లో మన పినాకిల్లో మీకు వెరైటీ క్వశ్చన్స్ అని ఉంటాయి స్టార్టింగ్ ఎవ్రీ టాపిక్లో. అవి ఎక్కువ సార్ ఎప్పుడు అవే చెప్తున్నావు, వేరే అవన్నీ ఓకే ప్రాక్టీస్ చేస్తావు, ఓకే వెల్ అండ్ గుడ్, నువ్వు చేస్తావు అవి. ఈ వెరైటీ క్వశ్చన్ నువ్వు 10 times ప్రాక్టీస్ చేయి, నీకు అప్పుడు నీకు రిజల్ట్ అనేది కొంచెం డిఫర్ చేస్తుంది. నీకు అందరు చేసేదానికంటే నువ్వు చేసేదానికంటే అవే నీకు ఎన్ని టైమ్స్ అయితే అన్ని టైమ్స్ ప్రాక్టీస్ చేయమని చెప్పేవారు ఎప్పుడు. ఇంకా కొత్త ఎగ్జామ్స్ ఏమన్నా ఎస్ఎస్సికి రిగార్డింగ్ ఇంకా రీసెంట్ ఎగ్జామ్స్ ఏమన్నా ఉంటే ఇప్పుడు టెలిగ్రామ్లో సోర్సెస్ దొరుకుతాయి, టాప్ క్వశ్చన్స్ అని చెప్పి పెడుతుంటారు. సో అవి చేయండి మోస్ట్లీ, రాదర్ దెన్ ఎవ్రీ క్వశ్చన్ సాల్వ్ చేయడం కాకుండా. మీరు చేసేస్తారు, మీ రిమైనింగ్ క్వశ్చన్స్ మీరు చేసేస్తారు. 25లో 20 క్వశ్చన్స్ అందరూ చేస్తారు. ఆ రిమైనింగ్ 5 క్వశ్చన్స్లో డిఫర్ అవుతుంది స్కోర్స్ అనేది, మీరు క్వాలిఫై అవుతారా లేదా అనేది. సో ఆ 5 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఆ 5లో మీరు ఎన్ని చేస్తే అంత బెటర్, మీకు అంత ర్యాంక్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మ్యాథ్స్కి ఇంతే. రీజనింగ్ కూడా సెక్షనల్ మార్క్స్ రాసేవాడిని బాగా, డైలీ 1 or 2 సెక్షనల్ మార్క్స్ రాసేవాడిని. ఇంకేదైనా టాపిక్లో డ్రాబ్యాక్ ఉంటే ఆ టాపిక్ నేను మళ్ళీ ఎక్కడన్నా సోర్స్ త్రూ యూట్యూబ్లో క్లాసెస్ వినడం కానీ ఏదైనా స్పెసిఫిక్గా అలా చేసేవాడిని. రీజనింగ్ జస్ట్ డోంట్ టేక్ స్ట్రెస్ ఆన్ రీజనింగ్, జస్ట్ సెక్షనల్ మార్క్స్ రాయండి. మనకి అరౌండ్ 18 minutes అలా ఇస్తారు సెక్షన్ మార్క్స్లో. ట్రై టు కంప్లీట్ ఇన్ 12 to 13 minutes. ఒకవేళ హార్డ్గా ఉంటే మ్యాక్స్ 15 minutes అలా టైం రెస్ట్రిక్షన్ పెట్టుకోండి. అండ్ ఇంగ్లీష్కి వచ్చేసరికి నేను గ్రామర్ రూల్స్ అయితే నేను నీతూ సింగ్ మ్యామ్ బుక్ చదివేవాడిని. అది మీకు చాలా అన్ని రూల్స్ అన్నీ కవర్ అయిపోతాయి. ఓకే, దాని కమింగ్ టు వొకాబ్ బ్లాక్ బుక్ చదివేవాడిని. అవే ఈ 2 sources నేను మల్టిపుల్ టైమ్స్ చేశాను. అన్ని ఈసారి చెప్పింది ఆసారి చెప్పిందని కాకుండా ఇవే 2 books ఇంగ్లీష్కి అయితే ఇవే కాన్స్టెంట్గా చదివేవాడిని. వొకాబులరీ ఒక 1 hour, గ్రామర్ ఒక 1 hour సంథింగ్. ఇవి చేసిన తర్వాత మన పీవైక్యూస్ ప్రాక్టీస్ చేసేవాడిని. ఎవ్రీ టాపిక్లో ఎర్రర్స్లో ఇంప్రూవ్మెంట్స్లో డైలీ 10 క్వశ్చన్స్ చేసేవాడిని. అలా హ్యాబిచుయేట్ చేసుకున్నాను. హార్డ్లీ ఒక 1/2 hour పడుతుంది అంతే ఆ క్వశ్చన్స్ చేయడానికి ఇంగ్లీష్లో. మీకు అలవాటు అవుతుంది ఎలా అడుగుతున్నాడు, గ్రామర్ రూల్స్, ఈ పార్ట్లో ఎర్రర్ ఉండొచ్చు మోస్ట్లీ, ఇక్కడ ఎర్రర్స్ కానీ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, అలా మీకు ఎగ్జామ్కి కొంచెం ఎగ్జామ్ టైం వరకు కొంచెం ఎఫిషియన్సీ పెరుగుతుంది. అండ్ జనరల్ అవేర్నెస్కి అయితే సార్ చెప్పిన నోట్స్ చాలా బాగుంటుంది. అది నోట్స్ ఒకటి సార్ది మోర్ దెన్ ఇనఫ్, చాలా ఇన్డెప్త్ మనకి మెటీరియల్ ఉంటుంది దాంట్లో, అదొక్కటి సరిపోతుంది. ఇన్ కేస్ ఎక్స్ట్రా యాడ్ కావాలంటే ఏదైనా 1-liners బుక్ తీసుకోండి, మీకు బాగుంటుంది. జస్ట్ ఫాస్ట్గా చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. మీరు ఒకసారి సార్ నోట్స్ చదివితే అది చాలా క్విక్గా అయిపోతుంది. అలా ఇంకా టైం రెస్ట్రిక్షన్ ఏమైనా తక్కువ ఉంటే జస్ట్ మన ప్రీవియస్ ఇయర్ 2024, 2023 అలా CGL, CHSL, MTS అని ఏదైనా పిక్ చేసుకొని ఏదైనా PDF దొరికితే మనకు టెలిగ్రామ్లో జస్ట్ అవి గోత్రూ వెళ్ళండి. ఆ బుక్ మొత్తం చదవడం కుదరకపోతే జస్ట్ 2 years రివర్స్ ఆర్డర్లో వెళ్ళండి, 24, 23 అలా. అవి మీకు అట్లీస్ట్ నీకు ఒక 5 questions మీకు కనిపిస్తాయి పేపర్ నుండి. ప్రజెంట్ పేపర్లో అట్లీస్ట్ నీకు ఆ ప్రీవియస్ ఇయర్ పేపర్ నుంచి 5 questions కనిపిస్తాయి. మేము చేసాం కాబట్టి మాకు చెప్తున్నాను. ఇవి నా సోర్సెస్. ఎక్కువ సోర్సెస్ చాలా తక్కువ పెట్టుకొని అవే 4-5 times చేశాను జస్ట్ 6-7 monthsలో. అవే కొంచెం ఎఫిషియన్సీ నాకు ఈరోజు రిజల్ట్ కనిపించింది. ఓకే, నేను రిజల్ట్ కొట్టలేదు, ఇన్స్పెక్టర్ కొట్టలేదు, జస్ట్ ఒక 2 questions వల్ల మిస్ అయింది అంతే, నా మిస్టేక్ అది. బట్ డిసప్పాయింట్ అవ్వలేదు, నాకు వచ్చింది, ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. ఆప్షనల్ ఎలిమినేషన్ నేర్చుకోండి బాగా. మనకి ఆప్షనల్ ఎలిమినేషన్ ఇంకా GSలో, ఇంగ్లీష్లో ఎక్కువ యూజ్ అవుతుంది. ఏదన్నా టాపిక్ మన గురించి తెలిస్తే అండ్ ఆ టాపిక్ రిలేటెడ్ ఆ క్వశ్చన్ లేకపోతే మనం అట్లీస్ట్ 2 options ఎలిమినేట్ చేసినా కానీ మనకి రిమైనింగ్ 2 ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది కదా మనకి ఆన్సర్ కరెక్ట్ అవ్వడానికి. రాదర్ దెన్ 4 questionsలో 25% ఉంటుంది కరెక్ట్ అవ్వడానికి. అట్లీస్ట్ నువ్వు 2 options, కొన్నిసార్లు 3 options కూడా ఎలిమినేట్ చేయొచ్చు. అట్లీస్ట్ వరస్ట్ కేసులో 2 options ఎలిమినేట్ చేసినా మీకు ఆన్సర్ కావడానికి ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏదైనా డిస్ట్రాక్షన్స్ ఉంటే అవాయిడ్ చేయండి, కంప్లీట్గా అవాయిడ్ చేయండి ఫర్ టైం బీయింగ్. నీకు ఎగ్జామ్ కంప్లీట్ అయ్యేంత వరకు ఫర్ టైం బీయింగ్ ఏదైనా సోషల్ మీడియా ఎక్కువ యూజ్ చేయడం కానీ, యూట్యూబ్ ఎక్కువ స్క్రోల్ చేయడం కానీ, అట్లా ఏమైనా హ్యాబిట్స్ ఉంటే కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఇంకా 100% ఎఫిషియన్సీ ఇవ్వండి, వెదర్ ఇట్స్ యువర్ ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, వాట్ ఎవర్ ఇట్ మే బీ. ట్రై టు గివ్ యువర్ బెస్ట్ అంతే. ఇంకా వేరే ఎక్కువ డిస్ట్రాక్షన్స్ పెట్టుకోకండి. 100% కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. ఎవ్రీ డే నేను ఇది కంప్లీట్ చేయాలి అని అనుకుంటే కంప్లీట్ చేయండి, దట్స్ ఇట్. ఇంకా వేరే ఎక్స్క్యూజెస్ ఉండొద్దు, కంప్లీట్ చేయాలి. అలా
డైలీ కన్సిస్టెన్సీతో డిటర్మినేషన్తో అలా నువ్వు ప్రాక్టీస్ చేస్తే నీకు హ్యాబిచుయేట్ అయిపోతుంది, ఒక డిసిప్లిన్ లాగా ఫామ్ అవుతుంది, నీకు ఫైనల్గా రిజల్ట్ అనేది కనిపిస్తుంది, పాజిటివ్ రిజల్ట్ అనేది. దట్స్ ఇట్. ఐ వాంట్ టు థ్యాంక్ అమర్నాథ్ సార్ అండ్ ఉమా సార్. ఎప్పుడు హెల్ప్ చేసేవారు, మాకు గైడ్ చేసేవారు ప్రాపర్గా, ఇలా చదవండి అని చెప్పి టిప్స్ ఇచ్చేవారు ఎప్పుడు. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. ఇంకా ఐ థ్యాంక్ మై పేరెంట్స్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వెల్ విషర్స్ హూఎవర్ బాగా సపోర్ట్ బ్యాకప్ ఇచ్చేవారు, పాజిటివ్ ఇంటెంట్తో ఎంకరేజ్ చేసేవారు. థ్యాంక్ యూ ఫర్ దెమ్ అండ్ ఐ డెడికేట్ దిస్ సక్సెస్ టు మై యంగర్ బ్రదర్ Vivek. It couldn't be possible with achieving without him. Thank you once again.